రాధాకృష్ణ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు. గత ప్రభుత్వం మిగిల్చిన గాయాలను మాన్పుకుంటూ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. సూపర్ 6 పథకాలైన పెన్షన్, ఉచిత గ్యాస్, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్, అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. తల్లికి వందనం పథకంలో ఇంట్లోని పిల్లలందరికీ లబ్ధి చేకూరుతూ ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. 2,000 రూపాయలు లోకేష్ అకౌంట్లోకి వెళ్తున్నాయని వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడాన్ని ఎమ్మెల్యే ఖండించారు. నిరూపించడం జరిగింది. ప్రతి హామీని కూడా సూపర్ 6 హామీలు ఈ రోజు మనం చూస్తే పెన్షన్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచారు. అలాగే దివ్యాంగుల పెన్షన్ని 6,000 రూపాయలు, 3,000 నుంచి 6,000 రూపాయలు, 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీల్లో 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇస్తామని చెప్పాం. ఆ విధంగా మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు అందించడం జరుగుతుంది. అలాగే తల్లికి వందనం ఈరోజు అమలు చేయడం జరిగింది. రేపు జూన్ 20వ తేదీ నుంచి అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నాం. అదేవిధంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తే మొదటి ఏడాది దాదాపు 7 లక్షల ఉద్యోగాలకి ఈరోజు అనేక పెట్టుబడులను తీసుకొచ్చి దాదాపు 9 లక్షల పైగా పెట్టుబడులను ఈరోజు 9 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఈ రాష్ట్రంలో సాధించే విధంగా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. సూపర్ 6 ద్వారా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసి ఈ ప్రభుత్వం ప్రజల పట్ల ఏ విధమైనటువంటి బాధ్యతతో ఉందో నిరూపించడం జరిగింది. ప్రతి హామీని కూడా సూపర్ 6 అవినీతి ఆరోపణలను నిరూపిస్తే